తండ్రి, సర్వశక్తి గల దేవ, ఈ రాత్రి ఒక పండుగ దినము, పర్వదినము, శుభదినము, నిరీక్షణ మాకు అనుగ్రహింపబడినటువంటి దినము, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి గొప్ప సుదినము ప్రభా, నీకు వందనాలు. ఇది సర్వ లోకానికి ఒక గొప్ప వెలుగు, ఒక గొప్ప ధైర్యం, ఒక గొప్ప నిరీక్షణతో కూడినటువంటిది. ఇదిగోనైనా ప్రపంచంలో అందరూ చనిపోయి వారి వారి సమాధుల్లో ఉంటున్నారు, కానీ నీవు మాత్రమే కేవలం మొట్టమొదటిగా మృతులలో నుండి లేపబడ్డావని అపోజినటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలము అన్నారు. అవునైనా నీవే మొట్టమొదటిగా లేచావు. ఆ తదుపరి అందరూ వారి వారి వరుసలో బ్రతికింపబడుదురు అని పౌలు మాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మంచి ధైర్యంతో, నిరీక్షణతో కూడుకున్నటువంటి దినమును మాకు ప్రసాదించినందుకు వందనములు చెల్లిస్తూ, మా పాపములకు సెలవులో వెల చెల్లించి పాపముల విషయమై మృతి పొంది నీతి విషయమై పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి తిరిగి 3వ దినము లేపబడ్డావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ స్తుతి మీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. వెల్కమ్ టు దిస్ లిమిటెడ్ సర్వీస్. ఈ సాయంకాల ఐక్య ఆరాధన గురించి ఉన్నదని ప్రభువుకు ఆహ్వానిస్తున్నాను. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధారుడైన శక్తిగల నామములో మీ అందరికి శుభములు, సమాధానం కలుగుగాక. ఈ దినము మనందరి జీవితాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి దినము. క్రైస్తవ విశ్వాసానికి ఒక పునాదితో ఉన్నటువంటి సుదినంగా మనం చూస్తున్నాం. అదేంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. మీ అందరికీ పునరుత్థాన దినపు శుభాకాంక్షలు. హ్యాపీ రిజరెక్షన్ డే. మీరు కూడా మీ పక్కవారికి తెలియజేసుకోండి. మీరు ఏ విధంగా చెప్పుకున్నా పర్వాలేదు. నేను యేసు ప్రభు వారు లేచాడు అని చెప్తాను, మీరు అవును నిజంగా లేచాడు అని చెప్పాలి. ఆంగ్లంలో జీసస్ ఈజ్ రిజన్ అంటాను, వచ్చినటువంటి వాళ్ళు ఇండీడ్ హీ ఈజ్ రిజన్ అని చెప్పాలి. యేసు ప్రభు వారు లేచాడు, యేసు ప్రభు వారు లేచాడు, యేసు ప్రభు వారు లేచాడు, యేసు ప్రభు వారు లేచాడు. జీసస్ ఈజ్ రిజన్, జీసస్ ఈజ్ రిజన్, జీసస్ ఈజ్ రిజన్. ఈ సాయంకాలము క్రైస్తవ విశ్వాసానికి పునాదితో కూడుకున్నటువంటిది పునరుత్థానము. ఈరోజు మనము విశ్వాసం ఉంచే దేవుడు ఎలాంటి దేవుడు, వాట్ కైండ్ ఆఫ్ గాడ్ దట్ వి వర్షిప్, ఎలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. చాలామంది ఏదో గుడికి వెళ్తున్నామంటే వెళ్తున్నామండి ఏదో బలహీనత లాగా. Jesus said, I am the Alpha and I am the Omega. I am the first and I am the last. యేసు ప్రభువు అన్నారు, నేను మొదటి వాడను, చివరి వాడను, కడపటి వాడు. నేను ఆది అంతమునై ఉన్నాను. ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు బిగ్గరగా చెప్పబడి ప్రభుత్వం పరీక్ష. సో చాలా మంది వారు వెంబడించే దేవుడు ఎలాంటి వాడో తెలియకుండానే వారు వెంబడిస్తూ ఉంటారు. కొంతమంది ఏదో తల్లిదండ్రులు విశ్వసించారని, అన్నదమ్ములు విశ్వసించారని అలా వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అపోజినటువంటి పౌలు కొరింథీ సంఘముతో, కొరింథీ సంఘం భయంకరమైనటువంటి విగ్రహారాధన, భయంకరమైనటువంటి వ్యభిచారంతో కూడుకున్నటువంటిది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి జాన్ R.W. స్టార్ట్ అనే వ్యక్తి చాలా పుస్తకాలు రాశాడు. అందులో కాంటెంపరీ
కాంటెంపరీ క్రిస్టియానిటీ అనే ఒక పుస్తకం నేను చదువుతున్నాను. ఆయన చాలా పుస్తకాలు రాశాడు, గూగుల్లో కొడితే కనిపిస్తుంది. జాన్ ఆర్డబ్ల్యూ స్టార్ట్, బేసిక్ క్రిస్టియానిటీ, కాంటెంపరీ క్రిస్టియానిటీ, తర్వాత క్రాస్ ఆఫ్ క్రైస్ట్, అవన్నీ రాస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే, ఈ కొరింథీ పట్టణం అంట బహు భయంకరమైనటువంటిదట. అక్కడ ఈ పౌలు గారు తన మిషనరీ ప్రయాణంలో అలాంటి వారి వద్దకు వెళ్ళాడు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 9-10 వచనాల్లో అక్కడ రాయబడ్డది, పాల్ వాస్ ఇన్ కొరింథ్ అట్లీస్ట్ 18 months. వారు ఎలాంటి ప్రజలు, వ్యాపార లావాదేవీలు సమృద్ధిగా జరుగుతూ ఉన్నవి. మనం కూడా చూస్తూ ఉంటాము, చాలా మంది మన వారికి నిలబడి బైబిల్స్ అందిస్తూ ఉంటారు. ఈ బోస్బొమ్మ సెంటర్ చాలా బిజీ సెంటర్. మనలో కొంతమంది, మన వారు కొంతమంది ఇక్కడ సువార్త చెప్తూ ఉంటారు, కొంతమంది బైబిల్స్ పంచుతూ ఉంటారు, కొంతమంది కరపత్రికలు పంచుతూ ఉంటారు. పౌలు గారు కూడా అలాగే అక్కడ 18 months ఉన్నాడు. చాలా అపాయాలు వచ్చాయి. దేవుడు అన్నాడు, పాల్ స్టే హియర్, ఐ విల్ బి విత్ యు, నోబడీ విల్ హార్మ్ యు. నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు రాడు, కానీ నీకు తోడై ఉన్నానని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వారి విశ్వాసం వ్యర్థం కావాలి. ఈ రోజు కూడా ఈ మధ్యలో ఒక 10 days క్రితం నేను మా వీధిలోనే ఒక సహోదరికి సువార్త చెప్పాను. ఆమె అంటుంది, మనలో చాలా మంది కూడా అదే ఏమంటుందంటే, అయ్యా పాస్టర్ గారు, నేను చచ్చిపోయిన తర్వాత నేను కుక్కనవుతానా, నక్కనవుతానా, పిల్లినవుతానా, ఎలకనవుతానా అని అడుగుతుంది. వారు బలిజ వాళ్ళు, వారి తల్లి 3వ సర్వీస్లో మన దగ్గర బ్యాప్టిజం తీసుకున్నది, రామసుబ్బమ్మ. షీ ఈజ్ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. షీ హ్యాడ్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ హర్ పర్సనల్ సేవియర్. ఆమె అక్కడ ఉన్నది కాబట్టి వారి కుమార్తెకు సువార్త చెప్పమంటే రీసెంట్గానే ఒక 10 days క్రితం గాస్పెల్ చెప్పాను. ఆమె అంటుంది, మనలో చాలా మందికి కూడా భారతదేశము భయంకరమైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు ఏంటి అంటే, సత్క్రియలు చేస్తే నేను పరలోకం వెళ్తాను, లేకపోతే చచ్చిపోయి ఏ కుక్కనో, ఏ నక్కనో, ఏ పిక్కనో, ఏ చీమనో అయి పుడతాను. కానీ బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. మనమందరము లేఖనాల ప్రజలకు పాత నిబంధనలో కూడా కొన్ని పదుల చోట్ల యెషయా భక్తుడు అంటాడు 20వ అధ్యాయంలో, మృతులైన నీ వారు బ్రతికెదరు అనే మాట రాయబడి ఉన్నది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడ్డది. యెషయా గ్రంథంలో రాయబడ్డది ఏంటంటే, వారి బాష్ప బిందువులు నేను ఇక తుడిచి వేస్తాను, మరణముగా ఎన్నటికీ ఉండదు అనే మాట కూడా రాయబడి ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో భక్తులందరూ కూడా ఆదికాండం మొదలుకొని మలాకి వరకు కూడా వారు పునరుద్ధానం ఉందని నమ్మారు. దాన్ని యేసు ప్రభు వారు అందరూ చనిపోయారు. ఈరోజు మనకు గుడ్ ఫ్రైడే వస్తే తప్ప, ఈస్టర్ వస్తే తప్ప ఆ లేఖనాలు ఎక్కడున్నాయో వెతుక్కోవాలి. ఎక్కడెక్కడున్నాయో 7 మాటలు కొంతమంది. ఇప్పుడు ఏదో ఫోన్ వచ్చినందుకు కొంచెం, ఒకవేళ తెలుగు వచ్చినటువంటి వారు రకరకాల యాప్స్ ద్వారా అడిగితే ఒకవేళ చెప్పొచ్చు. కానీ ఒకనొకప్పుడు అయితే కాపీ ఒకరు చేసినటువంటి ఆ ప్రసంగాన్ని మరలా తస్కరించి వేరే వాళ్ళు చేసేవారు. లేదా బైబిల్ నిఘంటు, బైబిల్ వ్యాఖ్యానం, అకారాది పట్టిక నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. ప్రతి విశ్వాసి దగ్గర ఈ 3 టూల్స్ ఉండాలి. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఎవరి దగ్గరైనా కత్తి లేకపోతే నీ పై వస్త్రం అమ్మి ఖడ్గాన్ని కొనుక్కోమన్నాడు. ఖడ్గం అంటే ఏంటి? బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని భయపరచాలి. ఈ లోకంలో మనం జీవించాలి అంటే యేసు ప్రభు వారు ఆ సిలువను మొన్నటి దినం నా లేఖనాల ప్రకారం అపోజినటువంటి పౌలు చెప్పేది అదే. నేను ఏదైతే పొందుకున్నానో, ఎందుకు అలా చెప్తున్నాడంటే, కొరింథీ సంఘములో పునరుత్థానము లేదనే ఒక నమ్మకం. ఆ రోజు కొరింథీ సంఘము, ఈరోజు లోడ్ స్టార్ సంఘం కావచ్చు, 1, 2, 3 కావచ్చు, యునైటెడ్ సర్వీస్ కావచ్చు,
మనం క్రమంగా లేఖనాలు పఠించినప్పుడు మనకు అనేకమైనటువంటి సత్యాలు దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చాలా మంది డాక్టర్స్ కూడా ఉన్నారు. సైన్స్ పరంగా ఒకసారి ఆలోచన చేయండి. చనిపోయినటువంటి మనిషి బ్రతికే అవకాశం ఉన్నదా? ఈ మధ్యలో మొన్నటి దినమున మన 3వ సర్వీస్కి రెగ్యులర్గా వచ్చి ఇక్కడ కూర్చునేది. అప్పుడప్పుడు సాయంకాలం కూడా ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్కి వచ్చేది. సోదరు కమలాంగ్ అని ఉండేది. అది స్పోర్ట్స్ మ్యాన్, బాగా చాలా చక్కగా ఉండేది. హీ వాజ్ 70 years old. అకస్మాత్తుగా శబ్దాలు వచ్చి మొన్న మార్నింగ్ ఒక 8 to 9 బిలో బిట్వీన్ అకస్మాత్తుగా చనిపోయారు. బట్ బైబిల్ తెలియజేస్తున్నది, క్రీస్తు పూర్వం ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి మూఢనమ్మకం ఈరోజు భారతదేశంలో ఉన్నది. భారతదేశంలోనే కాదు, క్రైస్తవులలో కూడా కొంతమంది పునరుత్థానము లేదని నమ్మేవారు అంటున్నారు. ఈరోజు పునరుత్థానము లేదని మనము ఒకవేళ చెప్పిన ఎడల మన విశ్వాసం అంతా కూడా ఎవరిపైన మనం ఉంచుతున్నాం. పౌలు గారు చెప్తారు కదా, అలా అయితే మేము చెప్పేదంతా అబద్ధమే, అబద్ధం కొరకు మేము చనిపోవాలా? ఇంకా ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు, ఒకవేళ ఇదే జీవితం అయితే దీని తర్వాత మరి ఒక జీవితం లేకపోతే ఏమన్నాడు ఆయన? మనంత దౌర్భాగ్యులు ఎవ్వరు ఉంటారట. చూడండి ఒకసారి నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు చెప్పే ఆ మాటను మనము గమనిస్తాం. ఈ జీవిత కాలము మట్టుకే 19వ వచనం చూడండి. మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, చూడండి, చాలా మంది ఇప్పటికీ యేసు ప్రభు యొక్క ఫోటోకు పూలదండ వేసేవారు ఉన్నారు. కొంతమంది అయితే దివారాత్రంలో ఒక లైట్ వేసి పెడతారు, పాపం ఆయన చచ్చిపోయిన వాళ్ళు. చాలా మంది మీరు చూడండి. ఇప్పటి వరకు నేను 28 సంవత్సరాలైంది, ఎప్పుడు కూడా అదేంటో కానీ ప్రభు నాకు ఇచ్చినటువంటి విశ్వాసం అతిశయపడడానికి వీలేదు. ఎప్పుడు కూడా నేను రక్షించబడిన తర్వాత ఒక యేసు ప్రభు ఫోటో కొనుక్కొచ్చుకోలేదు. బైబిలే కొనుక్కున్నాను తప్ప ఫోటో ఎక్కడా కొనుక్కోలేదు. ఒకవేళ ఎక్కడైనా స్కూల్స్లలో కాలేజీలలో నేను మాట్లాడినప్పుడు వారు గిఫ్ట్ ఇచ్చారు, అయితే అది వాళ్ళు గిఫ్ట్ లాగా ఇచ్చారు కాబట్టి ఇంటికి పోయిన తర్వాత ఓపెన్ చేస్తే జీసస్ ఇమేజ్, సో దాన్ని పాడేయలేక మనం ఎక్కడో ఒక చోట పెడతాం తప్ప. అనగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దేవుడు ఏమని చెప్పాడు? మీరు ఎలాంటి రూపమును పైన ఆకాశం అంతే కానీ, క్రింద భూమి అంతే కానీ, భూమి క్రింద నీళ్ళ అంతే కానీ మీరు ఎలాంటి రూపమును చేసుకోవద్దని అన్నాడు. ఈరోజు యేసు ప్రభు ఫోటోలు బ్రహ్మాండంగా అమ్మడబోతున్నాయి. ప్రభు చెప్పాడని ఆ ఫోటో తెచ్చిపెట్టుకోమని. సరే తెచ్చుకున్నారే అనుకో, నేనేం ఎంకరేజ్ చేయట్లేదు. మరీ దానికి దండేసి లైట్ పెట్టి విచారకరమండి. మనం 4 సువార్తల్లో చూసినప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తాం. ఏంటంటే ఆయన మీతో చెప్పినట్టు ఏం చెప్పాడు? 3వ దినమే తిరిగి లేస్తాను లేఖనాల ప్రకారం. యేసు ప్రభువు అడుగడుగున చెప్తూ వస్తున్నాడు. ఒకనొక సందర్భంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యోనా ఉపమానం చెప్తూ, యోనా చేప కడుపులో ఎలాగైతే 3 దినములు ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రోజులు ఉండాలన్నాడు. వారు అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు చాలా మంది కూడా ఏంటి అని అంటే, ఏ పుట్టలో ఏం బాగుండదో. ఈరోజు నేను వాక్యం చెప్తూ ఉన్నాను. చెరసాల అధికారి గురించి అపోస్తలుల కార్యం 16:31 వచనంలో చెప్పాను, కోట్ చేశాను. అదే రీతిగా అపోస్తలుల కార్యం 8:26 నుంచి నపుంసకుల గురించి చెప్పాను, ఫిలిప్పు సువార్త చెప్పడం. అదేంటో మరి, ఒక భార్య భర్త ఇక్కడ ఉన్నారు. ఆ నపుంసకునికి ఫిలిప్పు సువార్త చెప్పినప్పుడు
నపుంసకుడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఇదిగో నీళ్ళు అన్నాడు. ఆ చెరసాల అధికారి, అయ్యలారా మేము రక్షణ పొందుకోవడం మేమేం చేయాలి? ఆ మధ్యరాత్రి వారందరూ కూడా బాప్తిజం పొందుకున్నారు. ఆ ఒక సహోదరి వారి భర్త వచ్చారు, నవపేటలో ఉంటారట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యేసు ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, అంటే గాలి ఎక్కడి నుంచి వీచి ఎక్కడ వెళ్తుందో తెలియదు, అలాగే పైనుండి జన్మించినటువంటి వారు అలాగే ఉంటారు అన్న రీతిగా ఆ వ్యక్తి సంవత్సరం నుంచి డయాలసిస్ చేసుకుంటున్నాడట. చర్చ అయిపోయింది, అందరి కొరకు ప్రార్థన చేశాను. అక్కడ 4వ బెంచ్లో 3వ బెంచ్లో అతను పడుకొని ఉన్నాడు. భార్య ప్రార్థన చేయమని కోరింది, ప్రార్థన చేశాను. ఆమె అన్నది మాకు బాప్తిజం కావాలి అని అన్నది. అని ఏమ్మా ఎంతకాలం నుంచి వస్తున్నారు మీరు చర్చికి? ఏడ్చింది ఆమె. నా భర్త డయాలసిస్ చేసుకుంటున్నాడు, నా భర్త బాగలేదు, నాకు బాప్తిజం కావాలి. నాకు అర్థం కాలేదు, ఇలాంటిది నాకు ఎప్పుడు ఎదురు కాలేదు. వెంటనే మా సంఘ చైర్మన్ చెప్పారు, ఇలా బాప్తిజం అంటున్నారంటే ఇందాక నేను ఏం చెప్పాను? ఆ నపుంసకుడు ఏమన్నాడు చెప్పండి? ఇదిగో నీళ్ళు అన్నాడు. అక్కడ నీళ్ళు రెడీగా ఉన్నాయి, కానీ నేను డ్రెస్ తెచ్చుకోలేదు కదా. ఇంటికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళా డ్రెస్ మార్చుకొని వచ్చి అతనికి బ్యాప్టిజం ఇచ్చాను. బిగ్గరగా చెప్పండి, కొన్ని ప్రభుత్వం భయపరచండి. ప్రభుత్వంతో మిగిలి ప్రియులారా, మన బైబిల్ గ్రంథమంతట్లో కూడా చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, ఆ భయంకరమైనటువంటి కొరింథీ సంఘములో ఎన్నో ముఠా కక్షలు, ఎంతో వ్యభిచారం ఉన్నప్పటికీ కూడా వారందరినీ కేవలం ఈ పునరుత్థానుడైన శక్తిగల యేసుక్రీస్తు వారందరినీ మార్చి వారందరికీ ఉత్తరం రాసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు లేఖ వ్రాయినది ఏమనగా. బిగ్గరగా చెప్పండి, కొట్టి ప్రభువును భయపడతారు బిగ్గరగా. అనగా ఇది మామూలు శక్తి కాదండి. ఇది పౌలు గారు చెప్తారు, మీలో కొందరు అట్టివారై ఉన్నారు, వ్యభిచారులై ఉన్నారు, దొంగలై ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు. చూడండి, ఒకసారి మనం చూసాము 6వ అధ్యాయంలో పౌలు చెప్పే అక్కడ చాలా చక్కగా పౌలు గారు చెప్తూ 10-11 వచనాలు చూడండి. దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కాలేరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. చూశారా, దేవుడు పౌలు ఏమన్నాడు? దేవుని వాక్యం వట్టి మాటతో కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు చెప్పేది చూడండి. అక్కడ పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము కలవై ఉన్నవి. ఆ రోజు ఎన్ని దేశాలు వ్యతిరేకించినవి. సమస్య ఎక్కడొచ్చింది? అందరి దేవుళ్ళలో యేసు ప్రభు ఒక దేవుడైతే ఎవరు ఏమనరు. సమస్య అంతా అదే. ఒక సహోదరి నేను చూశాను, పాపం మరి ఆమెకు ఏమనిపించిందో తెలియదు. ఒక 3 దేవుళ్ళ ఫోటో పెట్టుకున్నది, మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఏమ్మా వాళ్ళతో కూడా కలిపామంటే, నేను కాదు సార్, ఎవరో పెట్టుకున్నారు సార్, ఆ ఇంట్లో నేను చేరాను. ఆయన మృదులుగా ఉన్నాడా?
ఇందాక మనం మార్క్స్ వార్త 16వ అధ్యాయం చదివాం. 40 రోజులు ఆయన అనేక మంది కనిపించాడు. పౌలు గారికి కనిపించి, పౌలు గారు ఎలాంటి వ్యక్తి? ఆయన బెన్యామీను గోత్రీకుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, 8వ దినం సున్నతి పొందుకున్నాడు. గమాలియేలు పాదముల మీద విద్యను అభ్యసించాడు. ఆ రోజుల్లో టాప్ లీడర్, టాప్ యూనివర్సిటీలో చదివినట్టు. అలాంటి వ్యక్తి ఈ క్రైస్తవ మతాన్ని సంపూర్తిగా నాశనం చేయాలని అనుకున్నాడు. ఏమయ్యాడు? ఈ మధ్యలో నేను విన్నాను ఇండియన్ మీటింగ్లో, ఒక యూదా స్కాలర్ అట భారతదేశానికి వచ్చాడట. ముంబైలో ఒక హోటల్లో బస చేశాడట. ఆ దినము ఆ హోటల్లో మనందరికి తెలుసు, గిడ్యోన్ వారి పరిచర్య ఏంటి? హోటల్స్లలో, హాస్పిటల్స్లలో, జైల్స్లలో అక్కడక్కడ ఖచ్చితంగా న్యూ టెస్ట్మెంట్లు పెడుతూ ఉంటారు. కొన్ని చోట్ల ఫుల్ బైబిల్స్ కూడా ఉంటాయి. ఆ జ్యూస్ స్కాలర్ అక్కడ, అంటే అసలు యేసుప్రభు దేవుడు కాదు కదా, ఒక ప్రవక్త కూడా కాదని గట్టిగా వాదించేవాడట. చాలా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. మనందరికీ తెలుసు ప్రపంచంలో యూదులు ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడు. ఒకనొక దినము నేను విన్నాను, ఒకనొక దినం ఆయన అకస్మాత్తుగా కంటి చూపు పోయిందట. సౌలు గారికి కూడా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో అలాగే జరిగింది. 3 దినములు అన్నపానములు పుచ్చుకోలేదు, కంటి చూపు లేదు. ఆ జ్యూస్ స్కాలర్ అక్కడ ఆ బెడ్ పైన ఆయన పడుకొని ఉన్నప్పుడు ఇలా ఆ బెడ్ పైన ఇలా చూశాడట. ఆ న్యూ టెస్ట్మెంట్ తనకు దొరికిందట. ఆ న్యూ టెస్ట్మెంట్ వంశావళి చదివినప్పుడు ఆశ్చర్యపోయి వెంటనే ప్రభువైన యేసు తన స్వంత రక్షకునిగా అంగీకరించాడట. బిగ్గరగా చెప్పడం కొన్ని ప్రభువును భయపడతాయి. బిగ్గరగా ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు మృతులలో ఉన్నాడా, సజీవులలో ఉన్నాడా? మనం జాగ్రత్తగా లేఖనాలు పఠిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్స్ వచ్చేసాయి. ఎప్పుడు నిద్రపోతారో తెలియదు, ఎప్పుడు మేల్కొంటారో కూడా. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని అందులో ఏమొస్తుంది, ఏమీ ఉండదు. ప్రపంచంలో ఏ మత గ్రంథంలో కూడా రిజరక్షన్ అనే పదం మనకు ఎక్కడ కనిపించదు. ఎందుకు అని అంటే, ఒకవేళ కొన్ని పదాలు ఉంటాయి. ఏంటి అని అంటే, ఎవరైనా మూర్ఛపోయి తిరిగి లేచే వాళ్ళను ఏమంటారంటే రిసాసినేషన్ అంటారు. ఉదాహరణకి లాజరు చనిపోయాడు, మరలా లేచాడు, అది పునరుద్ధానం కాదు. అదే రీతిగా రీవివిఫికేషన్ అని కూడా అంటారు, అనగా తాత్కాలికంగా మూర్ఛపోయి మరలా లేవడం. కానీ ఇది రిజరక్షన్, మృతుల పునరుద్ధానము గురించి కొరింథీ సంఘంలో ఎన్నో అపోహలు ఉన్నట్లు మనలో కూడా చాలా మందికి ఏం అపోహ అంటే, చచ్చిపోతాం మనము, సమాధుల తోటలో పెడతారు, సమాధుల తోటలో పెడితే మనం ఎలా లేస్తాము? పౌలు గారు ఫూల్, మన దేహాన్ని నేను చెప్తూ ఉంటాను, సమాధుల తోట ఎలాంటిది అంటే మనం విత్తనాలు వేస్తూ ఉన్నాము. యేసు ప్రభువు చెప్పిన మాట, బైబిల్ మాట చెప్పండి, ఎవరైనా చూసాం? గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల అది వట్టిగానే ఉంటుంది, చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. అది యేసు ప్రభువు వారి దేహానికి సూచనగా ఉన్నది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12:24. నేను చివరిగా ఒక సవాలు విసురుతూ ఉన్నాను. నేను మీకు, మీలో ఎప్పుడైనా ఎవరైనా 4 సువార్తలు తరోగా చదివారా? 89 అధ్యాయాలు. అందులో క్రీస్తు చెప్పే ప్రతి మాటను మీరు గ్రహించారా? శిష్యులతో చెప్పాడు, సమూహంతో చెప్పాడు. యోహాను సువార్తలో ఎక్కువగా చెప్పాడు, యు బిలాంగ్ టు దిస్ వరల్డ్, ఐ బిలాంగ్ టు హెవెన్ అన్నాడు. మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఇక్కడే ఉంటారు. ఆయన వచ్చి మానవ రూపంలో, మానవ శరీరిగా, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:14, the word became flesh
and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉండవచ్చు, కానీ ఒక అద్భుతం చెప్పి నన్ను ముగిస్తాను. ఏంటి అంటే, గ్రీకుల నమ్మకము ఏంటి అని అంటే, అక్కడ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం మరియు 24వ వచనంలో పౌలు గారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు చూడండి ఒకసారి. 18వ వచనం మరియు 24వ వచనంలో ఏమని రాయమని చూడండి. అక్కడ సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి భరితరం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని. 24వ వచనం చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును. ఈ సాయంకాలం ప్రపంచంలో గ్రీసు దేశస్థులు చాలా జ్ఞానవంతులట. వారు 22వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. యోనా చేసినటువంటి సూచక క్రియ లాంటిది ఏదైనా చేయమన్నారు 12వ అధ్యాయంలో. గ్రీసు దేశస్థులు జ్ఞానము, వారి నమ్మకం ఏంటంటే తెలివిగలవాడే పరలోకం పోతాడు, బుద్ధిలోనుడు ఎవడు పోడు పరలోకం. అనగా గ్రంథాలు బాగా చదవాలి వాళ్ళ నమ్మకం. కానీ యేసు ప్రభువు వారు సూక్ష్మంలో మోక్షం చెప్పాడు. ఎవరైనా చెప్పండి చూసా. గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే యేసు ప్రభు చెప్పిన చిన్న మాటతో మనం పరలోకం చేరుతాం. ఎలా అంటే 17వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనము, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, నిత్య జీవం ఎవరిలో ఉన్నదట చెప్పండి. చెప్పాలి, మీరు బైబిల్ బాగా చదవట్లేదు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో యోహాను గారు ఏమంటారు చూడండి. అక్కడ బైబిల్ బాగా చదవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. బిగ్గరగా చెప్పండి ప్రభు, బిగ్గరగా. దేవుడు మనకు నిత్య జీవాన్ని ఎవరి ద్వారా ఇచ్చాడట? యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుణ్యవాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించాడు. For God so loved the world that he gave his only begotten Son, whoever believes in him shall not perish but may have an eternal life. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. దేవునికి అంత శక్తి. మనం ఎలాంటి వారు? మానవులం. బైబిల్ గ్రంథంలో మానవుని గురించి ఎన్ని మాటలు రాయబడ్డాయి. ఉదయకాలం కూడా చెప్పాను, విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారమాట. ఆ పై నుంచి కూడా వస్తుంది గాలి, ఆ కింది నుంచి వస్తుంది, ఎక్కడ పోతుందో తెలియదు. ఈ సాయంకాలం ఒకసారి మీరు ఆలోచించేయండి. ఈ పునరుద్ధారుడైన క్రీస్తు, ఈయన శిష్యులతో కూడా మత్తయి, మార్కు, లూకా, యోహానులో పునరుద్ధారుడైన తర్వాత ప్రపంచం ఈరోజు ఎంతో భయాందోళనతో ఉంటున్నది. మరణం తర్వాత మా భవిష్యత్తు ఏమిటి? మేము చచ్చిపోతే మేము ఎక్కడికి వెళ్తాము? ఎంత స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నదండి. పౌలు గారు ఏమన్నారు? 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పరలోకానికి వెళ్ళాడు. రాళ్ళతో కొట్టబడి ప్రభు అన్నాడు, నీ సమయం ఇంకా రాలేదు, నీవు చాలా పరిచర్య చేయాలన్నాడు. ఆయన మరలా సజీవుడై
ఈ లోకంలో గొప్ప పరిచర్య చేసి ఆయన అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండిన మరీ మేలు అని అన్నాడు. స్టెఫను పరలోకము తెరవబడి యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉంట యోహాను సువార్త అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో స్పష్టంగా మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త అంటే నాకు 3:13 గుర్తొస్తుంది. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనట్టు మనం చూస్తున్నాం. అనగా ఆయన సజీవుడై ఉన్నాడు. ఈరోజు పునరుత్థానం అనే మాట చివరిగా నేను చెప్తున్నాను, మనకు చాలా తక్కువగా అవగాహన ఉన్నది. అందుకే పౌలు గారు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పి అక్కడ మనం చూసాం, ఆ మాట చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పులను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం అని సంపూర్ణమవుటకు ఈ సాయంకాలం చాలా మందికి బేసిక్సే తెలియదు. ఒక్కొక్కరు పాపం నెహెమ్యా గ్రంథం అంటే అంత బైబిల్ అంతా వెతికి దొరకకపోతే విశేష సూచికలకు వెళ్ళడం, మళ్ళీ అక్కడ కూడా తొందరపాటు దొరకకపోతే మళ్ళీ మూసివేయడం. సిద్ధాంతపరంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 15వ అధ్యాయం అందరూ చదవండి. అది పునరుత్థాన అధ్యాయం. సచ్ ఎ లాంగ్ చాప్టర్. దాదాపు నేను అనుకుంటాను 60 వచనాల కంటే ఎక్కువగా ఉన్నది. 60 ఉంటాయి వచనాలు. ఆ మరణాన్ని ఓడించి సమాధిని గెలిచి ఈరోజు చచ్చిపోయిన వారందరూ కూడా ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో పేతురు అన్నాడు, అయా ఇక్కడ పౌలు అన్నాడు 13వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో పేతురు, అయా మన మూల పురుషుడు దావీదు చనిపోయాడు, ఆయన సమాధి నేటికి మన మధ్యలో. మీరు కొట్టండి గూగుల్లో డేవిడ్ స్టోమ్ అని కొట్టండి, అక్కడే ఉంది. జీసస్ స్టోమ్ అని కొట్టండి. ఆయన మీతో చెప్పి ఉన్నట్టు ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. తరలి వచ్చి ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ దినములైనా లేఖనాల ప్రకారం మానవుల పాపాల కొరకు చనిపోయి సమాధిపడి తిరిగి 3వ దినమున లేపబడ్డావు ప్రభా, నీకు వందనాలు. ఈ విషయాన్ని అనేక మంది నీ ప్రియబిడ్డలు ఈ దినము గ్రహించలేక వెనకబడి ఉంటున్నారు. వాక్య పఠనం క్రమంగా చేయడం వల్ల పునరుత్థానమైనటువంటి క్రీస్తును లోతుగా అర్థం చేసుకున్నటకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పునరుత్థాన బలము శక్తి పొందుకోవడానికి, జ్ఞానం పొందుకోవడానికి పౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఆ రోజు అపోస్తలుల కార్యంలో ప్రతిరోజు పునరుత్థానాన్ని గురించి బోధించారు. ఈరోజు చాలా మంది తక్కువగా పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే లేఖనాల పట్ల అవగాహన లేక. నీవు దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడవై ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రి వరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.